హలో ఎవ్రీవన్, రప్పా రప్పా నినాదాలతో వైఎస్ఆర్సీపీ పార్టీకి కాస్త బ్యాడ్ జరిగిందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ మందు మాట్లాడుతూ కాస్త సాడ్గా బిక్కుబిక్కుమంటూ మాట్లాడినట్టు కూడా అందరూ అంటున్నారు. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతూ రప్పా రప్పా వల్లే పోయిందంటారా పార్టీ పరువు కాస్త? డ్యామేజ్ కంట్రోల్కు రంగంలో దిగాడు ఆయన. యాక్చువల్గా రప్పరప్ప అనేది ఆ పార్టీకి, ఆ పార్టీ క్యాడర్కి ఉత్సాహం రప్పిస్తుంది, లేదంటే ఒక జోష్ నింపుతుంది అని చెప్పి భావించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో రప్ప అంటూ పుష్ప సినిమా చూపి సిట్ అంటాం, హిట్ అంటాం ఇలా చెప్పారు. దాంతో మొదటి 2-3 రోజులు, లేదంటే మొదటి వారం, లేదా మొదటి నెలలో కొంత దానికి క్రేజ్ వచ్చింది. అందరు రప్ప అని మొదలుపెట్టు స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేశారు. లాస్ట్కి ఇది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి గ్రహించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలో దింపారు. ఇప్పుడు ఆయన రప్పరప్ప అనే దానికి అర్థం ఏం చెప్తున్నాడు? రప్పరప్ప అంటే రాబోయేటువంటి రోజుల్లో రెపరెపలాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప రప్పరప్ప అంటే నరకడం కాదు, నరుక్కోవటం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒక ఊపు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే ఊపుతోటి రాబోయే రోజుల్లో రెపరెపలాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, అధికారంలో రాబోతున్నాం అనేటువంటి అర్థం ఉంది దానికి. కానీ దాన్ని కూటమిలో ఉండేటువంటి పార్టీలు రప్పరప్ప అంటే నరుక్కోవడం అని చెప్పి చెబుతున్నారు అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి. సార్, ఇప్పటికీ వైసీపీ పార్టీ అంటే సజ్జల రామకృష్ణ గారు వారి వల్ల కూడా డ్యామేజ్ అయిందని అంటున్నారు సార్. ఆయన వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందంటారు? ఇప్పుడు ఆయన బేసికల్గా జర్నలిస్టు, సాక్షి మీడియాకి అలాగే టెలివిజన్కి వీటన్నిటికి కూడా ఆయన ఫస్ట్లో కీ రోల్గా ఉన్నారు. సరే, ఇప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తుంటారు అనుకోండి. బేసిక్గా జర్నలిస్ట్ ఆయన, సీనియర్ జర్నలిస్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని శాఖలకు సంబంధించి ఆయనే మాట్లాడేవాళ్ళు. సకల శాఖ మంత్రి అని చెప్పేసి అనేవాళ్ళు. ఆయనే సలహాదారు, అన్ని శాఖలకు సంబంధించి ఆయనే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీలో మెయిన్ పర్సన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఒక కోటరీ, ధనుంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలా వైవి సుబ్బారెడ్డి, ఇలా ఒక కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ. ఆ కోటరీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారు, 11 స్థానాలు పరిమితం అయ్యారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ కోటరీని కనుక పక్కన పెట్టేస్తే మళ్ళీ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో మళ్ళీ విజయసాయి రెడ్డి గారు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఇంపార్టెన్స్ ఉందా అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెన్స్ ఉంది, ఇవాళకి కూడా ఉంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు భార్గవ రెడ్డి గారు ఉన్నారు. ఆయన సోషల్ మీడియాని నిర్వహించారు గత ఎన్నికలకు ముందు. సోషల్ మీడియాని నిర్వహించడంతో పాటు ఎవరైనా జర్నలిస్టులు సోషల్ మీడియాలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టారని చెప్పి ఆ పార్టీలో అప్పట్లో నడిచినటువంటి చర్చ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు భార్గవ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చేసినటువంటి కొన్ని రకాల పనుల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అనేక సందర్భాల్లో ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పారు. అందుకే విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు కోటరీని దూరంగా పెట్టండి అని. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్నారని చెప్పి ఒక భావన కలిగింది. కానీ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దూరం అయినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎందుకు రంగంలోకి దిగారు? ఆయనకి తెలుసు జర్నలిస్ట్ కాబట్టి. ఈ రప్పరప్ప డైలాగులతోటి ఎంత నష్టం జరుగుతుంది పార్టీకి అనేది ఆయనకి తెలుసు. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చారు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 2024లో కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. తటస్థ జర్నలిస్టులు అనే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు, కేసులు పెట్టించారు, పోలీస్ స్టేషన్కి పిలిచారు, నానా అరాచకాలు చేశారు కొంతమంది. దాంతో భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. మరో పులివెందులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి టాక్. దానికి తగ్గట్టు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అవన్నీ పెట్టడం, లోకల్గా ఉండేటువంటి క్యాడర్ ఇష్టానుసారంగా వ్యవహరించడం, వాలంటీర్లు వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు. ఇక ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక అక్కడ మనం బతకడానికి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి భావంతో 2024 ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. 11 స్థానాలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని
పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అంత భయానక వాతావరణం సృష్టించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఎలా ఉంటుందో సిచ్యువేషను అని భయపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని మరింత భయపెట్టేలాగా రప్పరప్ప అంటూ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ రప్పరప్ప బ్యాచ్ బయలుదేరుతుంది. సీఎం అంటూ నినాదాలు చేస్తుంది. ఈ రప్పరప్ప అంటే పుష్ప డైలాగు, పుష్ప సినిమాలో ఉండేటువంటి డైలాగు. రప్పరప్ప అంటే అర్థం ఏంటి? పుష్ప సినిమా చూసినటువంటి ప్రతి వాళ్ళకి అర్థమైంది రప్పరప్ప అంటే ఏంటనేది. రప్పరప్ప అంటే రెపరెపలాట వల్ల లేకపోతే నరకటం అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏమంటున్నారు? గుంటూరు అవతలు ఉన్నటువంటి వాళ్ళని నరుకుతాం, యువతలు ఉన్నటువంటి వాళ్ళని జైల్లో పెడతాం అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ కూడా తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం, బట్టలు కూడా తీస్తాం, ఇలాంటి మాటలు పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అంటున్నారు. సార్ సజ్జల గారు రీసెంట్గా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వైసీపీని టార్గెట్ చేశారు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నట్లు వ్యాఖ్యానించారు సార్, వాటిని సమర్థిస్తారు. సో అవి జనరల్గా ప్రభుత్వం ఏదైనా చేయకపోతే చేయలేదని చెప్పి విమర్శించడం ఇవన్నీ మామూలే, ప్రతిపక్షం విమర్శించడం ఇవన్నీ కూడా. కానీ ఏదైతే మైనస్ పాయింట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదే మైనస్ పాయింట్ని మరింత హైలైట్ చేస్తే ప్రజలకు దూరం అవుతుంది కదా ఆ పార్టీ. సో తొలి రోజుల్లో ఈ రప్పరప్ప అనేటువంటి డైలాగ్ తోటి కొంచెం జోష్ వచ్చింది అనుకున్నారు. కానీ రప్పరప్ప అంటూ పల్నాడుకి వెళ్ళినప్పుడు, నర్సరాపేట వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? వేట కొడవలు పట్టుకొని, జెండాలు పట్టుకొని, ప్లే కార్డులు పట్టుకొని, రప్పరప్ప ప్లే కార్డులు పట్టుకొని వేట కొడవలు పట్టుకున్నారు. దానికి అంటే దాని అర్థం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం రప్పరప్ప అంటున్నారు. అంటే అర్థం ఏంటి? నరుకుతామనే కదా. అసలే ఆ పార్టీ అంటే, ఆ పార్టీ నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. దానికి మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రప్పరప్ప బ్యాచ్ బయలుదేరారు. దీంతో పార్టీకి నష్టమే కదా. రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఈ విధంగా చేస్తుంటే పార్టీకి నష్టం వస్తుంది కదా. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించారు వాళ్ళు. తొలి రోజుల్లో గమనించాల, ఆలస్యంగా గమనించారు. ఆలస్యంగా గమనించి ఇప్పుడు దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినా, లేదా ప్రతిపక్షం ఇచ్చినా, లేదంటే బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా చేసినా ఏమవుద్ది రాష్ట్రంలో అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈ రప్పరప్ప బ్యాచ్ తోటి అంత డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఏదో పెద్దల స్వామి చెబుతారు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు. జరగాల్సిన నష్టం కంప్లీట్గా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన రంగంలోకి వచ్చారు. రప్పరప్ప అని అంటే మేము అది కాదు, రెపరపలు ఆడటం అనేది. సో పుష్ప సినిమాలో డైలాగ్ రెపరపలు ఆడే డైలాగ్ అది కాదు కదా. సో ఆయన డ్యామేజ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు కానీ బట్ అది అంత ఈజీగా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహారం అన్నా ఏంటి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూస్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా కానీ, విపక్షంగా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. సో కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ ఉందో దాన్నే ఎలివేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ కారణంగా పార్టీ భారీగా నష్టపోతుందని చెప్పి గ్రహించినటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు రామకృష్ణారెడ్డి గారు అందుకే బహుశా వచ్చి ఉంటారు ఆయన మీడియాలోకి. ఓకే సార్, థ్యాంక్ యూ.